దేవుడు హస్తాకృతములైన ఆలయాల్లో ఏం చేయడు? నివసించడు. మరి ఎక్కడుంటాడని ప్రశ్నించాలిగా. ఆలయాల్లో దేవుడు ఉండడు అన్నప్పుడు ఎక్కడుంటాడు అంటే జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఆ మాటలు కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజున పోటీలు పడి కడుతున్నారు ఆలయాలు మనుషులు. వర్షిప్ ప్లేసెస్ ఆర్ బీయింగ్ బిల్ట్ ఎవ్రీవేర్. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి చోట కడతానే ఉన్నారు. నాస్తిక దేశాలు అనబడే దేశాల్లో కూడా మందిరాలు కడతానే ఉన్నారు. అది ఏ మతంకైనా సరే, ఏ మతమైనా సరే, irrespective of religions, people are building temples and churches or something other. But the Bible says God doesn't dwell in those places. What is the fact? Where does God dwell? దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆయన ఎవరిలో ఉంటాడు? రెవరెండ్ శేఖర్ గారు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎలా ఉంటుందంటే, శాండీ గారు కనెక్షన్ శేఖర్ గారు ఇచ్చుకుంటూ వచ్చారు. శేఖర్ గారు చెప్పిన మాటలు అందులో కనెక్షన్. దేవుడు ఎక్కడుంటాడంటే ఆయన మనలోనే ఉంటాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. Our body is the temple of God.